श्री गायत्री टूर्स एंड ट्रैवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। రాజధాని ఎక్స్ప్రెస్ లో భారీ మంటలు చెలరేగాయి. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాజస్థాన్ లోని అలౌట్ టు విక్రమ్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. B1 కోచ్ లో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 2 బోగీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఇక లోకో పైలట్ అప్రమత్తం చేశారు గార్డు. రైలు నుంచి 2 బోగీలను కూడా వేరు చేశారు సిబ్బంది. దీంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. గార్డు ఇటు లోకో పైలట్ ను అప్రమత్తం చేయటం, వెంటనే కూడా ఆ 2 బోగీలను సపరేట్ చేయడంతో ఆ 2 బోగీలు అయితే పూర్తిగా దగ్ధమై దాని ద్వారా మిగిలినటువంటి బోగీలకు ఆ మంటలు వ్యాపించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. ఇక కరెక్ట్ గా కూడా ఒక 2 రోజుల క్రితం ప్లాట్ఫామ్ మీద నిలుపున్నటువంటి రైల్లో మంటలు రావడం జరిగింది. ఇక ఇప్పుడు చూస్తే ఈ విధంగా కూడా రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు రావడం జరిగింది. B1 కంపార్ట్మెంట్ లో ఇక ఈ కోచ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగటం ఆ B1 కోచ్ నుంచి నెక్స్ట్ కోచ్ కంటుకున్నాయి. ఒకవేళ గనక గార్డు చూసుకొని లోకో పైలట్ ని గనక అప్రమత్తం చేయకపోతే ఏ విధంగానైతే B1 కోచ్ నుంచి నెక్స్ట్ కోచ్ కి మంటలు అంటుకోవడం జరిగిందో అదే విధంగా మరో కోచ్ కూడా వెళ్ళేవి. ఇక చూస్తూ ఉన్నాం పూర్తిగా కూడా రాజధాని ఎక్స్ప్రెస్ ఏ విధంగా మంటల్లో దగ్ధమవుతూ ఉందో. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈ దగ్ధమైనటువంటి బోగీలలో ఎవరైనా ఉండటం జరిగిందా? ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్? ఎవరైనా గాయపడ్డారా? ఈ ప్రమాదానికి సంబంధించి అయితే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా ఎవరు గాయపడలేదని తెలుస్తుంది. అయితే తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లేటువంటి ఈ రాజధాని ఎక్స్ప్రెస్ రాజస్థాన్ లోని కోటా దగ్గరకు రాగానే ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అక్కడ రైల్వే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే అంటే ఆ 2 బోగీలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ముఖ్యంగా అక్కడ విద్యుత్ లైన్లు కూడా దెబ్బతిన్నాయనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక ముఖ్యంగా ఆ ప్రాంతంలో అంటే వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో ఎవరైతే వీళ్ళు ప్రయాణికులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే రైలు నుంచి దింపడం, వాళ్ళని వెంటనే అలాగే ఎవరు చిన్న చిన్న స్వల్ప గాయాలైనటువంటి వాళ్లకు, కొంత దిగేటువంటి క్రమంలో స్వల్ప గాయాలైనటువంటి వాళ్లకు వెంటనే రైల్వే ఆసుపత్రిలో కూడా ప్రాథమిక చికిత్స అందించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక అంటే అక్కడ ఇతర రైళ్లకు ఇబ్బంది లేకుండా కొంత ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చారు. అయితే ఆ ట్రాక్ లో ఉన్నటువంటి విద్యుత్ లైన్ దెబ్బతిన్నటువంటి కారణంగా కొంత అది పునరుద్ధరించే వరకు కూడా ఒక 5-6 రోజులు అక్కడ అలా రైళ్లు ఆ ట్రాక్ మీద రైలు వెళ్లేటువంటి అవకాశం లేదనేది తెలుస్తోంది. అయితే వెంకట్, మనం నాంపల్లిలో కూడా చూసాం 2 రోజుల క్రితం ఆగి ఉన్నటువంటి రైల్లో మంటలు చెలరేగా. ఈ విధంగా కూడా అంటే చూస్తుంటే వరుసగా కూడా ఈ ప్రమాద ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అవును, అంటే ప్రమాదాలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఊహించినటువంటి ప్రమాదాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రయాణికుల భద్రత అనేది ముఖ్యం. అదృష్టవశాత్తు ఇక్కడ ప్రయాణికులు ఎవరో గాయపడకపోవడం కొంత అంటే రిలీఫ్ అయ్యేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అటు రైల్వే అధికారులు కూడా ముఖ్యంగా ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగానే ప్రమాదాలు బస్సుల్లో కానీ రైళ్లలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వీలైనంత త్వరగా అంటే ఇటువంటి అగ్ని ప్రమాదాలను ఎవరైనా నివారించే దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక వరుసగా రైళ్లలో మంటలు చెలరేగుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే మొన్ననే నాంపల్లిలో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. కాకపోతే అది ఆగి ఉన్నటువంటి రైలు కావడంతో వెంటనే అప్రమత్తమై ప్రయాణికుల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, బయట ఉన్నటువంటి సిబ్బంది, అది కూడా ఏసీ కోచ్లో జరగటం జరిగింది. ఇక వెంటనే కూడా అద్దాలను పగలగొట్టి వాళ్ళని బయటికి లాగటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇక ఇవాళ చూస్తే కనుక అదే విధంగా మరొకసారి ఇంకొక ట్రైన్ లో రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఇక ఎక్కువగా కూడా సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు, వేసవి కాలంలో ఇలాంటివి అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వటం, ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాము.
ఈ షార్ట్ సర్క్యూట్ విషయంలో ట్రైన్ లో మంటలు చెలగటానికి ఎక్కువగా కూడా షార్ట్ సర్క్యూటే కారణమవుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఈ ట్రైన్స్ లో ఉన్నటువంటి వైర్ లైన్స్ కానీ వీటన్నిటిని కూడా చెక్ చేసుకుంటూ షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షంలో గనక ఇప్పటికే మనం చాలా రైలు ప్రమాదాల్లో అనేక ఘోర ప్రమాదాలు చూసాము. ఇకనైనా కానీ అలాంటి ఘోరమైన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు షార్ట్ సర్క్యూట్ అంశంలో రైళ్లను పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంది.